పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల ప్రభువా, స్తోత్రం 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 నాయన. కరుణా సంపన్నుడైన మా తండ్రి, నీకు స్తోత్రాలు స్తోత్రాలు. ఇంతవరకు కీర్తన ద్వారా మీరు మహిమపరచబడిన తండ్రి, నీకు స్తోత్రాలు స్తోత్రం నాయన. ఈ సమయంలో ప్రభువా, మీ దాసుడు నీ వాక్యం అందించబోతుండగా, రిసీవ్డ్ హోలీ స్పిరిట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నిశ్చయముగా నీ మాటలు ప్రకటించుచున్నగా నీ అద్భుతమైన కార్యములు, నీ యొక్క ఆశ్చర్య కార్యములు నాయనా, నీ మాటల వల్ల ప్రతి ఒక్కరికి మేలైన నీ వర్తమానము నీ దాసుల ద్వారా మాతోనూ కూడి ఉన్న ఈ బిడ్డలతోనూ అందరితో మీరు మాతో మాట్లాడమని సమయమును మీ చేతిలో పెడుతూ మా ప్రభు రక్షకుడైన యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. प्रेज द लॉर्ड. హల్లెలూయా. सब बैठ जाइए. కూర్చున్నా. ये समय बहुत अच्छा समय है ఇది చాలా ఖరీదైన సమయం ఇది. और ये समय हमारे लिए आशीष का समय है. ఇది మనకు చాలా ఆశీర్వాదకరమైనటువంటి సమయం అయి ఉన్నది. और इस समय हम परमेश्वर के वचन को सुनने के लिए यहाँ आए हैं. మనం ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం వినడానికి ఈ స్థలంలో కూడి వచ్చాం. 2 दिन से मैं आपको कुछ बातों को बता रहा हूँ. 2 దినాల నుంచి కొన్ని సంగతులు నేను మీతో పంచుతూ వస్తున్నాను. लेकिन उसमें हमारे पास एक हथियार है जो युद्ध के लिए हमें मिला है. ఈ రోజుకి మన చేతిలో యుద్ధం చేస్తానికి అవసరమైన యుద్ధాయుధం మన చేతిలోకి వచ్చింది. आप एक योद्धा हैं. మీరు యోధులై ఉన్నారు. आप एक सोल्जर हैं. సైనికులుగా ఉన్నారు. आप प्रभु यीशु की सेना हैं. మీరు దేవుని సైన్యంలో ఒక और परमेश्वर ने आपको और मुझे सेना के रूप में बुलाया है. సైనికులుగా దేవుడు మనందరినీ పిలవటం జరిగింది. और हमारे पास कई हथियार हैं మన వద్ద అనేకమైన యుద్ధాయుధాలు ఉన్నాయి, जो युद्ध के लिए दिए गए हैं. యుద్ధం చేయటానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి యుద్ధాయుధాలు మన చేతిలో ఉన్నాయి. आप परमेश्वर की सेना हैं. మీరంతా దేవుని యొక్క సైనికులుగా ఉన్నారు. कितने लोग आप में से परमेश्वर की सेना हैं? మీలో ఎంతమంది దేవుని సైనికులుగా ఉన్నారు చేయొద్దండి. నేను కూడా యుద్ధ వీరుడిని, దేవుని సైన్యంలో ఒక अगर आप परमेश्वर సభ్యుడిని की అన్నమాట. सेना हैं నీవు గన దేవుని సైనికుడు అయినట్టయితే तो आप लड़ने के लिए बुलाए गए हैं. నీవు యుద్ధం చేస్తానికి పిలువబడ్డావు. और आप शारीरिक लड़ने के लिए नहीं बुलाए गए, आप आत्मिक लड़ने के लिए बुलाए गए हैं. మీరు శరీర సంబంధమైన యుద్ధానికి కాదు పిలువబడింది, ఆత్మ సంబంధమైన యుద్ధం చేస్తానికి. और आपको आत्मिक युद्ध लड़ना है. మీరు ఆత్మ సంబంధమైన యుద్ధం చేయాలా. और आज मैं कुछ बातें आपको बताना चाहता हूँ. ఈ సమయంలో నేను కొన్ని సంగతులు నేను మీతో చెప్తాను. आइए मेरे साथ पवित्र बाइबल को खोलिए నాతో కలిసి బైబిల్ తెరవండి. और 2 कुरिन्थियों चैप्टर 10 वर्स 4 पढ़िए. 2 కొరింథీ పత్రిక 10 అధ్యాయం 4 వచనం చూడండి. यहाँ लिखा, क्योंकि हमारी लड़ाई के हथियार ఇక్కడ మనం చూసినట్లయితే మన యుద్ధం చేసేటువంటి యుద్ధాయుధాలు शारीरिक नहीं पर गढ़ों को ढा देने के लिए మనకి శరీర परमेश्वर के సంబంధమైన द्वारा सामर्थी हैं. మనం యుద్ధానికి వాడుతున్నటువంటి మన యుద్ధాయుధాలు శరీర సంబంధమైనవి కాదు, కానీ మన ఆయుధాలు దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలం కలిగినవై ఉన్నవి. हमारे लड़ाई के हथियार మన యుద్ధాయుధాలు కాబట్టి యుద్ధాయుధాలు మనం యుద్ధానికి ఉపయోగించేటువంటి యుద్ధాయుధాలు శరీర సంబంధమైనవి కావు. మన యుద్ధాయుధాలన్నీ కూడాను ఆత్మ సంబంధమైనవి. దేవుని ఎదుట బలమైన దుర్గాలను కూడా పడద్రోయ జాలినంత బలం కలిగినవి. ये शारीरिक नहीं है, ये आत्मिक है. ఇవి శరీర సంబంధమైన యుద్ధాయుధాలు కాదు, ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధాయుధాలు. क्योंकि हम शारीरिक नहीं हैं, हम आत्मिक हैं. ఎందుకనగా మనము శరీర సంబంధం కాదు, ఆత్మ సంబంధమై ఉన్నాం. आप शारीरिक हैं, आत्मिक हैं? మీరు శరీర సంబంధులా ఆత్మ సంబంధులా? పక్క వాళ్ళని అడగండి, మీరు శరీర సంబంధులా ఆత్మ సంబంధులా? శరీర సంబంధ యుద్ధం చేయాలా, మనం ఆత్మ సంబంధమైన యుద్ధం చేయాలా? आप आत्मिक हैं. మీరు ఆత్మ సంబంధులు. और आत्मिक होते हुए మీరు ఆత్మ సంబంధులై ఉండే కారణాన आपका युद्ध शैतान के साथ है. సైతాను కూడా ఆత్మ సంబంధిగా ఉన్నాడు.
और कितने हथियार परमेश्वर ने आपको दिए हैं। దేవుడు ఏ ఏ ఆయుధాలు యుద్ధాయుధాలు దేవుడు నీకు ఇచ్చాడో, जितने भी हथियार परमेश्वर ने आपको दिए हैं, ఏ ఏ యుద్ధాయుధాలు దేవుడు నీకు ఇచ్చాడో उसमें से వాటిలో నుంచి एक ऐसा हथियार ఒక విధమైనటువంటి ఒక ఆయుధం जो शैतान के साथ युद्ध लड़ने के लिए दिया गया है। సైతానుతో యుద్ధం చేస్తానికి దేవుడు ఇచ్చినటువంటి యుద్ధాయుధం. लेकिन कुछ ऐसे हथियार हैं కొన్ని యుద్ధాయుధాలు ఉన్నాయి, जिनको आपको पहनना होगा। ఆ యుద్ధాయుధాలు నీవు ధరించవలసినటువంటిదే ఉన్నది. एक सैनिक जब युद्ध लड़ने के लिए जाता है సైనికుడిగా నీవు యుద్ధానికి వెళ్ళేటప్పుడు और वो अपनी यूनिफॉर्म में जाता है, అందరు కూడా ఒక యూనిఫామ్ ఒకే డ్రెస్సులో వెళ్తారు. आइए एफिसियों चैप्टर 6 पढ़ें, ఎఫ్ఎస్సి గ్రంథం ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయం చూద్దాం, చూడండి. 13 to 17 32 నుంచి 13 నుంచి 17 దాకా. 6 6వ అధ్యాయం 13 నుంచి. అందుచేత మీరు ఆపద్దినమందు వానిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును సమస్తం ఆ మైక్ కొంచెం ఆన్ చేసి అయ్యా. సమస్తం నెరవేర్చిన వారై సమస్తము నెరవేర్చిన వారై సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును నిలవబడుటకును శక్తిమంతులగునట్లు శక్తివంతులగుట దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకొనుడి. ఏలయనగా ఎలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని మీ నడుమునకు సత్యం అనే దట్టి కట్టుకొని నీతి అను మైమరుపు తొడుగుకొని నీతి అనే మైమరువుకు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును పాదములకు సమాధాన వలన సువార్త అనే సిద్ధ మనసు అనే జోడును తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీ కాక విశ్వాసమని డాలు పట్టుకొనుడి. విశ్వాసమనే డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణాలన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణ అనే శిరస్త్రాణమును దేవుని వాక్యము అనే ఖడ్గమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమందును ఆత్మయందు ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుసు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుసు మెలకుగా ఉండుడి. మరియు నేను దేని నిమిత్తం రాయబారినై సంఖ్యలలో ఉన్నాను ఆ సువార్త మర్మమును ధైర్యంగా తెలియజేయుటకు నేను నోరు తెరుస్తున్నప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యంతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి. ఆమేన్. అర్థమైంది కదా మన ఆయుధాలు ఏంటియో, మన యుద్ధ ఆయుధాలు ఏంటో అనేది అర్థమైంది కదా. చెప్పండి ఆయుధాలు ఏంటి ఆలోచించుకుంటున్నారు వీళ్ళు. బ్రదర్స్ చెప్పండి అయ్యా ఆయుధాలు. బ్రదర్స్ చదివేశారు ఈనేసాం. సురేష్ యుద్ధ ఆయుధాలు ఒకటి చెప్పు. यहाँ पर युद्ध लड़ने के बारे में लिखा गया, ఇక్కడ యుద్ధం చేయటానికి గురించి రాయబడింది. और पूरे दिनों में युद्ध लड़ने के लिए लिखा गया है. మనము పూర్తిగా యుద్ధాన్ని జీవితకాలం అంతా యుద్ధమే చేయాలా. और परमेश्वर के सारे हथियार बांधने के लिए लिखा गया है. మనము దేవుని యొక్క యుద్ధాయుధాలన్నిటినీ కట్టుకుని యుద్ధ రంగంలోకి దిగాల. और हम बुरे दिनों में से होकर गुजर रहे हैं. మేము పలుసార్లు మనం దుర్దినాలలో దుష్ట స్థితిలోకి వెళ్ళవలసిన పరిస్థితులు కూడా ఉంటాయి. फर्स्ट पॉइंट, మొదటి మాట, सत्य से अपनी कमर को సత్యమనే దట్టి మీ నడుమునకు కట్టుకోనుడి. बांधना, కట్టుకోవాలా. कमर को बांधना. నడుంకి సత్యమనే దట్టి, నడుంకి బెల్ట్ పెట్టుకోవాలా. దాన్ని సత్యమనే దట్టి. ओके, ध्यान से सुनना. జాగ్రత్తగా నాది. सेकंड पॉइंट, రెండవ మాట, धार्मिकता की झिलम, నీతి అనే మై మరువు అంగి. ఒక మన అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే उसको भी पहनना. అంగి పైన నుంచి కింద దాకా
నీతి అనే మైమరు అంటే నిలువెల్ల నీతి నీ జీవితంలో ఉండటమే అదే వస్త్రం. నీతి అనే అంగీ తొడుక్కోవాలి. थर्ड, మూడో మాట, पाँव में मेल के सुसमाचार के त्यारी के जूतों को पहनना, जूते को पहनना. సువార్త, సమాధాన సువార్త అనేటువంటి జోడు అంటే చెప్పులు తొడుక్కోవాలి. ये चीजों को आपको पहनना होगा. యుద్ధాయుధాల్లో భాగంగా जब आप इन ఇవన్నీ चीजों को మనం पहनते కట్టుకోవాలా. हैं, जब आप इन चीजों को पहनते हैं, ఎప్పుడైతే ఇక్కడ రాసిన ఈ యొక్క ఆయుధాలన్నీ మనం ఎప్పుడైతే ధరించి ఉంటామో, मुझे ध्यान से सुनिए, జాగ్రత్తగానండి, आपको क्या पहनना है. మీరు ఏం కట్టుకోవాలంట? सबसे पहले आपको धार्मिकता की झिलम को पहनना है. మొట్టమొదటిగా నీతి సత్యమనే దట్టి కట్టుకోవాలి. मेल के सुसमाचार के त्यारी के जूतों को पहनना है. సమాధాన వలనైన సువార్త అనే చెప్పుల జోడు తొడుక్కోవాలి. और आपको क्या पहनना है? ఇంకేం కట్టుకోవాలి? నీతి అనే అంగీ ధార్మికత. తొడుక్కోవాలి. धार्मिकता की झिलम को पहनना है. అయితే నీతి అనేటువంటి మైమరువు అంటే నీతి అనేటువంటి వస్త్రం అంగీ తొడుక్కోవాలి. ये आपको पहनने के लिए दिया गया है. ఇవన్నీ నీకు ఇవ్వబడిన ఆయుధాలు. ये कहां से मिलेगा पहनने के लिए? అసలు ఇవన్నీ కట్టుకోవటానికి ఎక్కడ దొరుకుతాయి? ఏ కొట్లో क्या దొరుకుతాయి? मार्केट में है? మార్కెట్లో ఏమైనా దొరుకుతాయా? क्या मार्केट में है? మార్కెట్లో కొట్లో ఏమైనా దొరుకుతాయా? क्या सत्य से कमर कसने के लिए आपको मार्केट में कपड़ा मिलेगा जिससे आप कमर कस सकते हैं, बांध सकते हैं? సత్యం అనే దట్టి కట్టుకోవటానికి నడువనికి సత్యం అనేటువంటి బెల్ట్ ఎడన్నా కొట్లో దొరుకుద్దా? क्या धार्मिकता की झिलम मार्केट में है? నీతి అనే మైమరు నీతి అనే అంగీ ఏడన్నా మార్కెట్లో కొట్లో దొరుకుతుందా? क्या मेल के सुसमाचार के त्यारी के जूते मार्केट में हैं? సువార్త వలనైన సిద్ధ మనసు అనే చెప్పుల జోడు తొడుక్కోవటానికి అది కొనటానికి ఏడన్నా దొరుకుతుందా? जिस दिन आप एक सोल्जर बन जाएंगे, सिपाही बन जाएंगे, ఎప్పుడైతే నీవు దేవుని సైనికుడిగా మారిపోతావో ये सब कुछ परमेश्वर आपको देगा कि आप पहन सकें. దేవుడే నీకు ఇస్తాడు. దాన్ని నువ్వు తొడుక్కోవటం నీ చేతిలో ఉన్నది. सत्य से अपनी कमर को कस सकें. సత్యం అనేటువంటి నడికట్టు కట్టుకోవాలా. फर्स्ट पॉइंट, మొదటి మాట, सत्य से अपनी कमर को कसना होगा. సత్యముతో నడికట్టు నీవు కట్టుకోవాలా. इसको कहते हैं द बेल्ट ऑफ ट्रूथ. దాన్ని చెప్తా, ఇంగ్లీష్లో చెబుతారు బెల్ట్ ఆఫ్ ట్రూత్ అంటే సత్యమనే బెల్ట్ నడికట్టు అని అర్థం. अगर आप सत्य से अपनी कमर को नहीं बांधते हैं, ఒకవేళ సత్యముతో నీ నడువుగన బిగించుకోకపోతే आप युद्ध के मैदान में हार जाएंगे. నీవు యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ ఓడిపోతావు. क्योंकि आपका युद्ध जो है वो शैतान के साथ है. ఎందుకంటే నీ యుద్ధము మనుషులతో కాదు, సైతానుతో. यीशु ने कहा मार्ग सत्य और जीवन मैं हूं. యేసు ప్రభు చెప్పారు, నేనే మార్గం సత్యం జీవమునై ఉన్నాను. और वो सत्य है. యేసయ్యే సత్యం. शैतान झूठा है. సైతాను అబద్ధికుడు. आपका युद्ध झूठे के साथ है. నీ యొక్క యుద్ధం ఎవరితోటంటే అబద్ధికునితో. आपका युद्ध जो है वो झूठे के साथ है. అబద్ధికుడైన సైతానుతోటే నీవు యుద్ధం చేస్తున్నావు. और आप सत्य को पहचान जाइए. అయితే నీవు సత్యాన్ని చెప్పటం నేర్చుకో. क्या आप झूठ बोलकर जीवन जीते हुए शैतान से युद्ध लड़ सकते हैं? నీవు అబద్ధాలు చెబుతూ యుద్ధం చేసి సైతాన్ని ఓడించగలవా? अगर आप शैतान से युद्ध लड़ना चाहते हैं, నీవు గన సైతాన్తో యుద్ధం చేయాలనుకుంటే आपको झूठ बोलना बंद करना पड़ेगा. నీవు అక్కడక్కడ అవసరమైన చోటల్లా అబద్ధాలు ఆడుతున్నవే, దాన్ని ఆపేయాలా. आपको सत्य में चलना होगा. నీవు సత్యమే నీ నోటితో పలకడం అలవాటు పడాలా. बहुत सारे लोग शैतान से युद्ध लड़ना चाहते हैं लेकिन झूठ बोलना छोड़ना नहीं चाहते. అయితే చాలా మందికి సైతాన్తో యుద్ధం చేయటం ఇష్టమే గాని అబద్ధం చెప్పటం మాత్రం ఆపరు. అది కూడా చేస్తూనే ఉంటుంటారు. मैथ्यू चैप्टर 5 वर्स 37. మత్తయి సువార్త 5:37 చూసినట్టయితే, मैथ्यू चैप्टर 5 वर्स 37. మత్తయి సువార్త 5:37 చదివితే, याकूब 5 अध्याय उसका 12 वचन, याकूब 5 और उसका 12 वचन. యాకోబు పత్రిక 5:11-12 చూస్తే वहां पर लिखा तुम्हारी हाँ की हाँ और तुम्हारी ना की ना होना चाहिए. हाँ तो हाँ, यस तो यस, नो तो नो. అయితే మీ నోటి మాట ఎలా ఉండాలంటే అవును అంటే అది అవును అంతే, కాదు అంటే కాదు అన్నట్టుగా ఉండాలి మీ మాట.
अगर आप हाँ बोलते हैं तो हाँ ही होना चाहिए। మీరు గన అవును అని నోటితో పలికారంటే మీరు పలికినట్టు అవును అన్నట్టే ఉండాలా. अगर आप ना बोलते हैं तो ना ही होना चाहिए। మీరు కాదు అని అన్నారంటే ఇంక అది కాదు అన్నట్టే ఉండాలా. लेकिन हनन्याह और सफीरा అయితే అననీయ సఫీరా जो परमेश्वर की मंडली के थे దేవుని మందిరంలో ఉంటూ కూడా और वो मंडली में रहते हुए ఆ మందిరానికి వెళ్తూ కూడా प्रेरितों के काम 5वें अध्याय में लिखा है 5వ అధ్యాయం అపోస్తలుల కార్యాల్లో రాయబడింది. और हनन्याह और सफीरा అననీయ సఫీరా जब पतरस के पास गए, పేతురు దగ్గరికి ఎప్పుడైతే వెళ్ళారో पतरस ने पूछा పేతురు అడిగాడు, ये जमीन इतने को सेल हुआ है क्या? మీరు పొలం అమ్మింది ఇంతకేనా అని అడిగాడు. और उन्होंने पैसे के लालच में आकर झूठ बोला। ధన వ్యామోహంలో పడి వాళ్ళు అబద్ధం చెప్పారు. क्या झूठ बोलना चाहिए? మనం అబద్ధం చెప్పటం అవసరమా? हनन्याह और सफीरा को झूठ बोलना चाहिए था? అబద్ధం చెప్పటం అననీయ సఫీరాకి అవసరం అంటారా? नहीं, లేదు. नहीं, అబద్ధం చెప్పక్కర్లేదు. वह उस युद्ध के मैदान में हार गए। అందుకే వారు యుద్ధంలో ఓడిపోయారు. वो हार गए। వాళ్ళు ఓడిపోయారు. हार इसलिए హృదయంలో సత్యం కలిగి ఉండటం ద్వారా దేవుడు సంతోషిస్తాడు. परमेश्वर नहीं चाहता कि आप झूठ बोलें, దేవునికి ఇష్టం లేదు నీవు అబద్ధం చెప్పటం. और परमेश्वर हृदय की सच्चाई को चाहता है। దేవుడు కోరుకుంటుంది మన అంతరంగంలో సత్యం కలిగి ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. अगर आप झूठ बोलते हैं, ఒకవేళ గాని నీవు అబద్ధం చెబితే आप शैतान के हैं। నీవు సైతాను సంబంధి అయిపోతావు. अगर आप सत्य बोलते हैं, నీవు గన సత్యమే పలికినట్టయితే आप यीशु के हैं। నీవు యేసుకు చెందిన వ్యక్తివి. आप किसके हैं? నీవు ఎవరికి చెందిన వ్యక్తివి? क्या आप झूठ बोलते हैं? నువ్వు అబద్ధం చెబుతున్నావా? कई लोग क्या बोलते हैं? కొంతమంది ఏం చెబుతారు, वो थोड़ा बहुत तो चलता है, थोड़ा बहुत तो झूठ चलता है। ఒకటి రెండు కాదు చాలా అబద్ధాలు నడుస్తూనే ఉంటుంటాయి. कभी कभी बोल लेना चाहिए। అయితే ఎట్టి పరిస్థితులు కూడా అబద్ధం చెప్పకూడదు. कई ऑफिस में झूठा रिपोर्ट देते हैं, झूठा रिपोर्ट। కొన్నిసార్లు ఆఫీసులో అబద్ధం కోడ్లు వేస్తా ఉంటుంటారు. वो झूठा रिपोर्ट बना के देंगे, बिल ज्यादा बना के देंगे, उनको उतना बिल मिल जाएगा। ఎందుకంటే అబద్ధమైన కోడ్లన్నీ రాసేసి దొంగ లెక్కలు రాస్తే వాళ్ళకి మరింత డబ్బు వస్తుంది. क्या झूठ बोलना चाहिए? ఎవరైనా కానీ అబద్ధం ఆడటం అవసరం అంటారా? చెప్పండి. అబద్ధం చెప్పటం మనకు అవసరమా? చెప్పరు. అబద్ధం చెప్పటం అవసరమా? నిద్రపోతున్న వాళ్ళు గట్టిగా హల్లేలు చెప్పండి. మెలకున్న వాళ్ళు హల్లేలు చెప్పండి. అందరు లేచి నిలబడదాం. టకాన్ లేచి నిలబడాలి. పక్క వాళ్ళకి చెప్పండి, వందనాలు, జాగ్రత్తగా ఆశీర్వదించబడతామని చెప్పండి. కూర్చుందాం, శ్రద్ధగా వినాలా. अगर आपने झूठ बोला है, నీవు గన అబద్ధం చెప్పినట్టయితే तो क्या करना पड़ेगा? ఏం చేయాల్సి వస్తుంది? भाइयों, क्या करना पड़ेगा? ఏం చేయాలా? क्षमा मांगना पड़ेगा। పొరపాటున జారి అబద్ధం ఆడావు, आपने पाप క్షమాపణ किया, అడగాల. आपने झूठ बोलकर पाप कर दिया। అబద్ధం ఆడి పాపం చేసావు కాబట్టి దేవుని వద్ద క్షమాపణ అడగాల. कई पास्टर संस्था में काम करते हैं। చాలా మంది పాస్టర్లు కొన్ని సంస్థల్లో పనిచేస్తా वो ఉంటారు. संस्था वाले रिपोर्ट मांगते हैं। ఆ సంస్థ వాళ్ళు ఏం చేస్తారంటే రిపోర్ట్ ఇవ్వు, నేను నీకు ఇచ్చిన డబ్బులతో ఏమేం చేశావో రిపోర్ట్ రాసి అంటారు. रिपोर्ट जाएगा तो सपोर्ट आएगा।
రిపోర్ట్ వెళ్ళిపోతే వాళ్ళకి సపోర్ట్ వచ్చుద్ది. वो पूछता कितना बपतिस्मा हुआ, ఏమండి పాస్టర్ గారు మీ చర్చిలో ఎంతమంది బాప్తిసం తీసుకున్నారు అని రాయమంటారు. एक भी बपतिस्मा नहीं हुआ. వాస్తవానికైతే ఒక్కళ్ళ కూడా బాప్తిసం తీసుకోవాలా. रिपोर्ट में लिखते हैं 20 बपतिस्मा हो गया. 20 మంది బాప్తిసం తీసుకున్నారని రాస్తాడు. अगर नहीं लिखेंगे तो అది కానీ రాయిపోతే सपोर्ट नहीं आएगा, పైనుంచి వచ్చే సహాయం ఆగిపోద్ది, सपोर्ट नहीं आएगा. డబ్బులు రావు, ఆగిపోతాయి. कितना गांव में विजिट किया, ఎన్ని ఇల్లు దర్శించావు? एक भी गांव में नहीं गए. ఒక్క ఊరికి కూడా వెళ్ళలా. उधर लिखेंगे 15 गांव में विजिट किया. 15 ఊర్లు తిరిగానండి అని రాస్తాడు అక్కడ. ये सब ऐसा पास्टर लोग झूठ बोलने वाले, ఆ రీతిగా పాస్టర్లు కూడా అబద్ధం చెప్పి అబద్ధపు లెక్కలు, దొంగ లెక్కలు రాసే పరిస్థితులు ఉంటుంటాయి. हनन्याह और सफीरा की संतान है. వీళ్ళందరూ ఎవరయ్యా అంటే అననీయ సఫీరా వాళ్ళ పిల్లకాయలు వీళ్ళు కూడా. क्या झूठ बोलना चाहिए? పాస్టర్ గారు అబద్ధం చెప్పడం అవసరం అంటారా? नहीं बोलना चाहिए. అబద్ధం చెప్పకూడదు. गेहजी గెహాజీ గారు झूठ बोला, అబద్ధం ఆడాడు. बीमारी आ गया, కుష్టు పట్టుకుంది కుటుంబం మొత్తానికి. पूरा परिवार कोड़ी हो गया. తరతరాలకు కుష్టు రోగం సంపాదించాడు. हनन्याह और सफीरा ने झूठ बोला, అననీయ సఫీరా అబద్ధం ఆడారు. दोनों मर गए. ఇద్దరు చచ్చిపోయారు. दोनों मर गए. ఇద్దరు చచ్చిపోయారు. झूठ बोलना चाहिए. అబద్ధం చెప్పడం అవసరం అంటారా? शैतान अदन की वाटिका में झूठ लेकर आया. ఈ అబద్ధం అనేటువంటిది ఏదేను తోటలో సైతాన్ తీసుకొచ్చింది అవ్వమ్మ గారి దగ్గరికి. शैतान के पास सबको झूठ 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 है, సైతాను దగ్గర ఉన్న అన్ని అబద్ధాలే, పచ్చి అబద్ధాలే. लेकिन हमारे पास सत्य 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 और सत्य है. అయితే మన వద్ద ఎప్పుడు సత్యమే పలకాల, సత్యమే చెప్పాలా. అబద్ధం ఎన్నటికీ మన నోట రాకూడదు. सत्य प्रभु यीशु मसीह है సత్యం అంటే యేసు ప్రభువే. और हमें सत्य बोलना चाहिए. మనం ఎప్పటికైనా ఎట్టి పరిస్థితుల్లో కూడా సత్యమే పలకాలి. और सबसे पहला हथियार हमारे पास जो है वो सत्य है. మన యొద్ద దేవుడు మనకు అప్పగించినటువంటి యుద్ధాయుధంలో మొట్టమొదటి ఏంటిదంటే సత్యము చెప్పుటే ఆయుధం. और सत्य से अपनी कमर को कस लीजिए. సత్యముతో సమస్తాన్ని జయించగలం. द बेल्ट ऑफ ट्रूथ. రెండవ ఆయుధం దేవుడు మనకిచ్చింది ఏంటంటే, पहला पॉइंट, మొదటి మాట సత్యం అనే దట్టి. और कभी भी झूठ मत बोलिए. ఎప్పటికీ అబద్ధం చెప్పకూడదు. सेकंड पॉइंट, రెండవ మాట धार्मिकता की झिलम. మనము నీతి అనేటువంటి మైమరువు తొడుక్కోవాలి. అంటే నీతి అనే అంగీ తొడుక్కోవాలి. पहले समय में ఆది కాలంలో जब युद्ध लड़ने के लिए जाते थे ఆ యుద్ధం చేస్తానికి వెళ్ళేటప్పుడు तो लोग एक झिलम को पहनते थे. వాళ్ళు పైనుంచి కింద దాకా ఒక వస్త్రాన్ని ధరిస్తారు. ये धार्मिकता की झिलम क्या है? ఇది నీతి అనే మైమరువు. दूसरा ग्रंथियों 2 కొరింథీ పత్రిక चैप्टर 5 वर्स 21, 5:41 5:21, 5:21 जल्दी पढ़िए. త్వరగా చదవండి. 5:21 अगर आप विश्वास करते हैं నీవు గన నమ్మిన ఎడలా कि यीशु मसीह आपके लिए मारा गया, गाड़ा गया और फिर जी उठा, ఆయన నీ కొరకు మరణించారు, సమాధి చేయబడ్డాడు, 3వ దిన తిరిగి లేచాడు, आप धर्मी बन जाते हैं. నీవు నీతిమంతుడిగా మార్చబడుతున్నావు. और धर्मी जन की प्रार्थना से बहुत प्रभावशाली होती है. నీతివంతుని యొక్క ప్రార్థన ద్వారా అనేక గొప్ప కార్యాలు జరుగుతాయి. जेकूब उसका जेकब 5:16 में लिखा है, యాకోబు పత్రిక 5:16 రాయబడింది, धर्मी जन की विश्वास की प्रार्थना प्रभावशाली होती है. నీతిమంతుని ప్రార్థన బహు బలము గలదై, ఎటువంటి ఖడ్గం, రెండంచుల వాడియాల ఖడ్గం కంటే పదునైనదై. और सेकंड पॉइंट, రెండవ పాయింట్ धार्मिकता की झिलम क्या है? నీతి అనేటువంటి పై వస్త్రం ఏంటిది? आप धर्मी बन जाते हैं. నీవు నీతిమంతునిగా మారిపోతావు. सेकंड ग्रंथियों चैप्टर 5 वर्स 17 में लिखा है, 2 కొరింథీ పత్రిక 5:17 రాయబడింది, यदि कोई मसीह में है तो वो नई सृष्टि है. ఎవరైనా క్రీస్తు యేసునందు ఉన్నట్లయితే వాడు నూతన సృష్టి. ఇదిగో సమస్తము पुरानी बातें बीत गई हैं. గతించిపోయిను, సమస్తము నూతనమాయను. पुरानी बातें बीत गई हैं. సమస్తము పాతవన్నీ గతించిపోయినాయి, सब कुछ नया हो चुका है. సమస్తము కూడా నూతనమైనవి. एफिसियों चैप्टर 6 वर्स 15, एफिसियों ఎఫెసు పత్రిక 6:15 వాక్యాల్లో చూసినట్టయితే, पाँव में मेल के सुसमाचार के त्यारी के जूते पहन लो.
పాదములకు సమాధాన సువార్త వలనైనటువంటి సిద్ధ మనసు అనే జోడు తొడుక్కొనుడి. ये तीसरा हथियार है ఇది మూడవ ఆయుధం దేవుడు మనకి जिसको ఇచ్చింది. आपको पहनना होगा. ఈ సమాధానం వలనైనటువంటి సువార్త అనే సిద్ధ మనసు అనే జోడు తొడుక్కోవాల. जब कोई घर से बाहर निकलता है ఎవరైనా ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు और वो जूता पहन रहा होता है, చెప్పులు ఎక్కడైనా ఎత్తుక్కుని చెప్పులు తొడుక్కుని గానీ ఇంట్లో నుంచి బయటకు వస్తారు. हम लोग समझ जाते हैं कि ये आदमी बाहर जा रहा है. మనకు అప్పుడు అర్థమైంది, ఓహో ఈ అయ్యగారు ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నాడు అని. చెప్పులు తొడుక్కున్నా అంటే అర్థం, ఓహో ఈయన బయటికి ఆడకు వెళ్తున్నాడని. क्योंकि वो जूता पहन रहा है, ఎందుకంటే ఆయన చెప్పులు కాడ నిలబడి చెప్పులు తొడుక్కుంటున్నాడు కాబట్టి. इसलिए जूते लड़ने से पहले అందుకే యుద్ధం చేయటానికి వెళ్ళే ముందుగా आपको युद्ध के मैदान में जूतों को पहनना होगा. యుద్ధ భూమిలోకి అడుగు పెట్టబోతున్న నీవు పాదములకు చెప్పులు తొడుక్కునే వెళ్ళాలా. और कोई भी जब जूता पहनता है, ఎవరైతే ఈ చెప్పులు తొడుక్కుని యుద్ధ రంగానికి వెళ్తారో दोनों जूता मेल खाता हुआ पहनता है, सेम पहनता है, एक अलग से नहीं पहनता है, एक दूसरा नहीं पहनता है, एक व्हाइट एक ब्राउन नहीं पहनता है, व्हाइट तो व्हाइट पहनता రెండు है. కాళ్ళకి కూడా ఒకే రకమైనటువంటి చెప్పులే తొడుక్కుంటాడు కానీ ఒకటి రబ్బర్ చెప్పు ఒక కాలికి, తోలు చెప్పు ఒక కాలికి అట్లా తొడుక్కోరు. तीसरा पॉइंट, మూడో మాట, मेल के सुसमाचार के तैयारी के जूतों को आपको पहनना होगा. సమాధాన వలనైనటువంటి సిద్ధ మనసు అనే జోడు నీవు తొడుక్కోవాలా. और जब आप उस जूते को पहन लेंगे, ఎప్పుడైతే నీవు ఈ సమాధాన వలన సిద్ధ మనసు అనే జోడు తొడుక్కుంటావో, फिलिपियो चैप्टर 4 वर्स 7 में लिखा है, 4:7 ఫిలిప్పీ పత్రిక మనం చదివినట్టయితే, ఫిలిప్పీ 4:7లో చూసినట్టయితే, फिलिपियो 4:7, 4:7 అప్పుడు సమస్త జ్ఞానమును గురించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకును మీ తలంపులకును కావులియుండును. परमेश्वर की शांति जो सारी समझ से परे है, आपके हृदय और आपके विचारों में मसीह यीशु में सुरक्षित रखेगा. దేవుడిచ్చే సమాధానము మీ మనసునకు మీ హృదయాలకు కాపలా ఉండి కాపాడును. तीसरा जो आपको पहनना है वो मेल के सुसमाचार के तैयारी के जूतों को पहनना होगा. మూడవదిగా నువ్వు ధరించవలసింది ఏంటంటే సమాధాన వలనైనటువంటి సిద్ధ మనసు అనే జోడు తొడుక్కోవాలా. एफिसियों चैप्टर 6 वर्स 16, ఎఫెసీ పత్రిక 6:16 చూసినట్టయితే, 16 में क्या लिखा है? 16లో ఏం రాసి ఉంది? विश्वास की ढाल लेकर విశ్వాసం అనే డాలు పట్టుకొని स्थिर रहो, స్థిరంగా ఉండు, स्थिर रहो. స్థిరంగా ఉండు. विश्वास की ढाल को लेना होगा అయితే విశ్వాసం అనే డాలు పట్టుకోవాలా. और स्थिर रहना होगा. అంతేకాదు స్థిరంగా నిలబడాలా. और जब आप विश्वास में बने रहेंगे, ఎప్పుడైతే నువ్వు విశ్వాసంలో నీవు నిలబడతావో, आप शैतान के जलते हुए तीरों को भजा सकोगे. शैतान के जो तीर हैं उनको नाश कर दोगे. విశ్వాసం అనే డాలు ద్వారా సాతాను యొక్క అగ్ని బాణాలన్నిటికి కూడా ఆర్పివేయటకు నువ్వు శక్తిగల వ్యక్తిగా ఉంటావు. जब आप विश्वास में बने रहेंगे, ఎప్పుడైతే నువ్వు విశ్వాసంలో స్థిరంగా నిలబడతావో, दुश्मन का एक भी तीर आपके ऊपर वार नहीं कर पाएगा. ఏ ఒక్క అగ్ని బాణం కూడా నిన్ను తాకజాలదు. बीमारी आपके ऊपर राज्य नहीं करेगी. ఏ వ్యాధి నీ మీద ఏలుబడి చెయ్యజాలదు. शैतान आपके ऊपर राज्य नहीं करेगा. సాతాను నీ మీద పెత్తనం చెయ్యజాలదు. शैतान के हर एक तीर को आप भजा सकोगे. సైతాను వేసే ప్రతి అగ్ని బాణాన్ని ఆర్పివేయగలవు. लेकिन विश्वास है क्या? అయితే మరి విశ్వాసం ఉన్నదా లేదా? विश्वास सुनने से आता है ఆ విశ్వాసం దేవుని వాక్యం వినుట వల్ల కలుగుతుంది. और सुनना परमेश्वर के वचन से వినుట आता है. క్రీస్తుని గురించిన మాట వల్ల కలుగుతుంది. और आइए एक वचन देना चाहता हूं. మరొక వాక్యాన్ని చూద్దాం, చూడండి. 1 కొరింథీయులు మొదటి కొరింథీ పత్రిక चैप्टर 10 वर्स 13. 10:13 చూద్దాం. 10:13 మొదటి కొరింథీ जब పత్రిక. आप परीक्षा में से होकर जाएंगे, దొరికిందా? సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనలో కూడా తప్పించుకునే మార్గాన్ని కూడా కలుగు చేస్తాడు. కాబట్టి ओके सुनिए, ఏనండి, ऐसा लिखा है, ఇక్కడ రాయబడింది, तुम किसी ऐसी परीक्षा में नहीं पड़े నువ్వు ఎట్టి పరిస్థితుల్లో వెనకబడద్దు, जो सहने से बाहर है.
సహనంలో నుంచి వెలుపలకు రావద్దు. परमेश्वर सच्चा है దేవుడు సత్యవంతుడు. और वो तुम्हें सामर्थ्य से बाहर परीक्षा में ना पड़ने देगा. ఆయన మిమ్మల్ని శోధనలో పడిపోకుండా కాపాడుతాడు. సహించినంత వరకే మీకు శోధన రానిస్తాడు. और परीक्षा में आपको बाहर निकाल लाएगा. అయితే ఆ యొక్క శోధనలోంచి తప్పించుకునే మార్గం కూడా దేవుడు చూపిస్తాడు. तीसरा पॉइंट, మూడో మాట, मेल की तैयारी के सुसमाचार के जूतों को पहनना होगा. సమాధాన వలన సిద్ధ మనసు అనే జోడు తొడుక్కోవాలి. चौथा पॉइंट, నాలుగవ మాట, विश्वास की ढाल को लेकर स्थिर रहना होगा. విశ్వాసం అనే డాలు పట్టుకొని స్థిరంగా ఉండాలా. पांचवा पॉइंट, ఐదవ మాట, मैं एफिसियों चैप्टर 6 से बात कर रहा हूं. ఎఫెసు పత్రిక 6లో నుంచి మాట్లాడుతున్నా. उसका 17 वर्षन, 7వ వచనంలో उद्धार का टोप, ఆ, उद्धार का टोप, हेलमेट, हेलमेट, అయ్యా చదువు. రక్షణ అనే శిరస్త్రాణము. దేవుని వాక్యమును ఆ, రక్షణ. దేవుని వాక్యమును ఆత్మఖడ్గమును ఆ, ధరించుకొనుడి. ఆ, ఆత్మ వలన ప్రతి సమయమందును ఉమ్, ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనను చేయిసు ఉమ్, ఆ విషయమై ఆ. సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయిసు Only 17. మెలకుగా ఉండుడి. 7 7 only 17. उद्धार का टोप, మనుషులు చేసినట్టు కాక ప్రభువునవు చేసినట్టు ఇష్టపూర్వకంగా సేవ చేయుడి. 7 उद्धार का टोप, రక్షణ అనే శిరస్త్రాణము. हेलमेट जो है, మరియు రక్షణ అను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మఖడ్గమును ధరించుకొనుడి. ये हेलमेट जो है ఈ యొక్క హెల్మెట్, हाथ में नहीं రక్షణ पहना అనే जाता. టోపీ, రక్షణ అనే టోపీ हाथ में नहीं पहना जाता, చేత్తో కట్టుకునేది కాదు అది. पैर में नहीं पहना जाता. కాలికి కట్టుకునేది కాదు అది. कितने लोग बाइक चलाते हैं, మోటార్ సైకిల్ తోలే వాళ్ళందరూ బ్రదర్స్ చేతులు ఎత్తండి. మోటార్ సైకిల్ తోలే బ్రదర్స్, మోటార్ సైకిల్ నాకు हेलमेट पाँव में डालते हैं, हाथ में डालते हैं, హెల్మెట్ पैर में डालते हैं, हाथ में डालते हैं. చేతికి కట్టుకుంటారా, హెల్మెట్ కాలికి కట్టుకుంటారా? హెల్మెట్ అయ్యా सिर में डालते हैं. తలకు కట్టుకుంటాం హెల్మెట్. ओके, अगर हाथ नहीं है, उंगली नहीं है, उंगली फिंगर नहीं है, ఒకవేళ ఈ చేతిలో ఒక ఏలు లేదనుకో, काम चल जाएगा, ఎట్లా ఉంటది? चल जाएगा काम. हाँ, అన్ని పనులు అయిపోతాయా? अगर पैर का అన్ని ఏళ్ళు ఉన్నాయి, బాగానే ఉంది, పొట్టేలు ఇంతవరకు తెగిపోయింది అనుకో, పని జరుగుద్దా? हाथ का उंगली नहीं है तो चल जाएगा. కనీసం ఏళ్ళు లేకపోయినా ఒక వేలు ఏదైనా పోయినా జరుగుద్ది. కానీ मास्टर जी, अगर उंगली कट जाए तो कोई प्रॉब्लम नहीं है, वह- पैर का उंगली कट जाए कोई प्रॉब्लम नहीं है, लेकिन अगर सिर ही चला जाए जिसमें हेलमेट डालना है तो आदमी खत्म. కాలు ఏలు తెగిపోయినా పర్వాలేదు, చేతికి ఒక ఏలు తెగిపోయినా పర్వాలేదు, ఎట్టక కొనసాగుద్ది. కానీ తలకాయ తెగిపోతే సర్వం వేస్టే, ఇంక దేనికి పనికిరాడు, మిగతా బాడీ అంతా వేస్టే. తలకాయ తెగిపోతే దేనికి పనికిరాడు. పక్క వాళ్ళకి చెప్పండి, తలకాయ పోతే దేనికి పనికిరావు అని చెప్పండి. అందుకే రక్షణ అనే శిరస్త్రాణం కట్టుకో. हेलमेट सेफ्टी के लिए दिया गया है. ఈ హెల్మెట్ అనేటువంటిది టోపీ, తలకు శిరస్త్రాణం అనే ఈ టోపీ అవసరం. ये युद्ध में बहुत जरूरी है. యుద్ధంలోకి వెళ్ళేటప్పుడు చాలా ముఖ్యం, అవసరం. जैसे युद्ध के मैदान में ఎప్పుడైతే యుద్ధ భూమిలోకి వెళ్తామో सत्य में चलना जरूरी है, సత్యమనే నడికట్టు కట్టుకోవటం అవసరం. धार्मिकता की जिल्म पहनना जरूरी है, నీతి అనే మహిమ కట్టుకోవటం అవసరం. पाँव में सुषमाचार के तैयारी के जूते पहनना जरूरी है, కాళ్ళకి సమాధానం వలన సువార్త అనే చెప్పులు జోడు కట్టుకోవటం అవసరం. विश्वास में बने रहना जरूरी है, విశ్వాసం అనే డాలు పట్టుకోవటం అవసరం. और ऐसे ही हेलमेट पहनना भी जरूरी है. అదే రీతిగా తలకి రక్షణ అనే శిరస్త్రాణం కట్టుకోవటం కూడా అవసరం. जब ये 5 चीजें आपके पास होंगी, ఎప్పుడైతే ఈ 5 విషయాలు నీకు కలిగి ఉంటావో, परमेश्वर आपको एक ऐसी तलवार देगा. ఇక అప్పుడు దేవుడు నీకు ఎలాంటి కత్తి ఇస్తాడంటే, एफिसियों चैप्टर 6 में लिखा है, ఎఫెసీ 6లో రాయబడింది, आत्मा की तलवार, ఆత్మ వలన అయినటువంటి ఖడ్గము. आत्मा की तलवार. ఆత్మ ఖడ్గము. शेमा पॉइंट 6 पॉइंट, 7వ అంశం,
आत्मा की तलवार ఆత్మ ఖడ్గం. परमेश्वर का वचन। అదే వాక్యం, దేవుని వాక్యమే ఆత్మ ఖడ్గం. हिब्रू चैप्टर 4 4వ అధ్యాయం హెబ్రీ పత్రిక वर्स 12। 12వ వచనం. హెబ్రీ 4:12. హెబ్రీ పత్రిక 4:12. ఎందుకనగా దేవుని వాక్యం సజీవం గలదై, దేవుని వాక్యము సజీవము గలదై, రెండంచుల ఖడ్గము వంటి రెండంచుల ఖడ్గము వంటి వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను ఆలోచనలు కూడా శోధించుచూ ఉన్నది. आमीन ఆమేన్. यहाँ लिखा है कि वो तलवार परमेश्वर का वचन है। ఇక్కడ రాయబడింది ఈ ఖడ్గం అనేటువంటిది దేవుని యొక్క వాక్యం. मैथ्यू चैप्टर 4:4। మత్తయి సువార్త 4:4. जब यीशु ने उपवास किया, ఎప్పుడైతే యేసు ప్రభు ఉపవాసం ముగించారో और शैतान आया, సైతాన్ వచ్చింది. उपवास कंप्लीट होने के समय में ఉపవాసం ముగించిన తర్వాత సైతాన్ వచ్చింది. और शैतान ने आकर क्या कहा? సైతాన్ వచ్చి ఏమంటుంది? इन पत्थरों से बोल ये रोटी बन जाएं। ఈ రాళ్ళను రొట్టెలు చేసుకో అని అంటున్నాడు. लेकिन यीशु ने क्या कहा? అయితే యేసు ప్రభు ఏమన్నాడు? मनुष्य केवल रोटी से जिंदा नहीं रहता, మనుషుడు కేవలం రొట్టె వలన జీవించడు గాని लेकिन परमेश्वर के उस वचन से जो परमेश्वर के मुंह से निकलता है जिंदा रहता है। దేవుని నోట నుండి వెలువడే ప్రతి మాట వలన బ్రతుకుతాడు అని చెప్పారు. और यीशु मसीह ने యేసు ప్రభు వారు शैतान का सामना किया। సైతాన్ను ఎదిరించాడు. किसके साथ? దేనితో చెప్పండి? దేనితో? సైతాన్ను యేసు ప్రభు ఎదిరించాడు. దేని ద్వారా? గట్టిగా. वचन के साथ, వాక్యము ద్వారా, వాక్కు ద్వారా, దేవుని మాటతో. आपको युद्ध लड़ने के लिए क्या होना चाहिए? అయితే మీరు కూడా యుద్ధం చేయటానికి మీకు అవసరమైంది ఏంటి? आपके पास तलवार होना चाहिए। మీ దగ్గర కూడా కత్తి కావాలా? एक तलवार मारती है, ఒక కత్తి కొడుతుంది, लेकिन हमारे पास जो तलवार है वो जिंदा करती है। అయితే మన దగ్గర ఉన్న కత్తి రక్షిస్తుంది, మనల్ని కాపాడుతుంది. ये परमेश्वर का वचन है। ఇదే దేవుని వాక్యం అనేటువంటి కత్తి. आपके पास परमेश्वर का वचन होना चाहिए। నీ దగ్గర దేవుని వాక్యం అనే ఖడ్గం కావాలా? जब आपके पास परमेश्वर का वचन होगा और वचन का नॉलेज होगा, ఎప్పుడైతే దేవుని వాక్యం నీ దగ్గర ఉన్నదో, వాక్యాన్ని గురించిన జ్ఞానం నీకు కలిగి ఉంటావో, आप शैतान से युद्ध लड़ सकेंगे। అప్పుడు నీవు సైతానుతో యుద్ధం చేయగలవు. यीशु मसीह ने क्या कहा? యేసు ప్రభు ఏం చెప్పాడు? लूक चैप्टर 21 वर्स 33। లూకా సువార్త 21వ అధ్యాయం 33వ వచనంలో రాయబడింది, आकाश और पृथ्वी टल जाएंगे परंतु मेरी बातें कभी न टलेंगी। ఆకాశము భూమి గతించిపోను కానీ నా నోట నుండి వచ్చిన ఏ ఒక్క మాట కూడా సున్నైనను పొల్లైనను తప్పిపోదు అని చెప్పాడు. 5 हथियार ఐదు ఆయుధాలు आपको बचाने के लिए दिए गए हैं, నీకు రక్షించుకోవటానికి, నిన్ను నీవు కాపాడుకోవటానికి నీకు దేవుడిచ్చాడు. लेकिन लास्ट हथियार చివరి యొక్క ఈ ఆయుధం आपको युद्ध लड़ने के लिए दिया गया है। యుద్ధం చేస్తానికి నీ చేతిలో నీకు ఇవ్వబడింది. जो पहला हथियार आपको दिया गया है, మొట్టమొదటిగా దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆయుధం ఏంటి? सत्य से कमर कसना है। నీతి అనే నడికట్టు కట్టుకోవాలా. ये आपको बचाने के लिए दिया गया है। ఇది నీవు రక్షించుకోవటం కోసం. धार्मिकता की झिलम, రెండవది నీతి అనేటువంటి అంగీ కట్టుకోవాలా. ये आपको बचाने के लिए दिया అది गया है। కూడా నిన్ను నీవు రక్షించుకోవటానికి ఇవ్వబడిన ఆయుధం. पाँव में सुषमाचार की तैयारी के जूते, మూడవది సువార్త వల్లైనటువంటి సమాధానం వల్లైన సిద్ధ మనసు అనే జోడు. ये आपको बचाने के लिए दिया गया है। ఇది నిన్ను నీవు కాపాడుకోవటానికి ఇవ్వబడిన చెప్పుల జోడు. चौथा पॉइंट, 4వ మాట, विश्वास की ढाल लेकर स्थिर रहो, ये आपको बचाने के लिए दिया गया है। విశ్వాసం అనే డాలు చేత పట్టుకో. ఆ సాతాను అగ్నిబాణాలన్నీ ఆర్పటానికి శక్తి కలిగి ఉంటావు. అది నిన్ను నీవు కాపాడుకోవటానికి దేవునికి ఇచ్చిన యుద్ధాయుధం. आधार का टोप जो आपको हेलमेट पहनना, ये आपको बचाने के लिए दिया गया है। రక్షణ అనే శిరస్త్రానం దేవుడు నీకు ఇచ్చాడు. అది నిన్ను నీవు కాపాడుకోవటానికి దేవుడు ఇచ్చిన ఆయుధం. 5 हथियार आपको बचाने के लिए दिए गए ఈ 5 ఆయుధాలు దేవుడు నిన్ను నీవు కాపాడుకోవటానికి నీకు ఇచ్చిన ఆయుధాలే. लेकिन 6 पॉइंट, అయితే 6వ అంశం ఏంటంటే దేవుడు ఇచ్చిన ఆయుధం आत्मा की तलवार, ఆత్మ ఖడ్గం. ये युद्ध लड़ने के लिए दिया गया है। సాతానుతో యుద్ధం చేస్తానికి దేవుడు నీకు ఇచ్చినటువంటి నీ చేత ఉన్నటువంటి యుద్ధాయుధం. कितने लोग युद्ध लड़ने वाले बनना चाहते हैं? మీలో ఎంతమంది సాతానుతో యుద్ధం చేస్తానికి నేను కూడా యుద్ధ వీరుడిగా, వీరురాలుగా నేను నిలవాలనుకుంటున్నాను వారు చేతండి.
जो लोग युद्ध लड़ना चाहते हैं మీలో ఎంతమంది యుద్ధం చేయడానికి సైతానుతో పోరాడటానికి సిద్ధంగా ఉన్నారు? उनके पास आत्मा की तलवार होना चाहिए। అట్లాంటి మీ అందరి దగ్గర ఒక ఆత్మ ఖడ్గం అనేటువంటి వాక్యం ఉండాలా? युद्ध लड़ने वाले खड़े हो जाएं, యుద్ధం చేసే వాళ్ళు లేచి నిలబడండి, जल्दी से खड़े हो త్వరగా जाएं। లేచి నిలబడండి. अगर आप युद्ध लड़ना चाहते हैं, మీరు యుద్ధానికి పోయే వాళ్ళు అయితే నీరసంగా లేకూడదు, आपको త్వరగా युद्ध లేచి నిలబడాలా. आपको युद्ध लड़ने के लिए యుద్ధానికి మీరు వెళ్ళాలా, आपके पास हथियार होना चाहिए, అయితే మీ దగ్గర యుద్ధాయుధాలన్నీ ఉండాలా. और वो है परमेश्वर का वचन। ఆ దేవుని యొక్క వాక్యమే యుద్ధాయుధం, ఖడ్గం. परमेश्वर का वचन जब आपके पास होगा, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం అనేటువంటి కత్తిని మీ దగ్గర ఉంటుందో, जैसे यीशु मसीह ने ఎప్పుడైతే యేసు ప్రభు వారు शैतान के साथ युद्ध किया, సాతానుతో యుద్ధం చేసినప్పుడు आप युद्ध लड़ पाएंगे। అదే రీతిగా నీవు కూడా సాతానుతో యుద్ధం చేయగలవు. आप हारेंगे नहीं, आप నీవు जीतते चले ఓడిపోవు जाएंगे। కానీ జయమే పొందుతావు. आइए अपनी आंखों को बंद करें, అందరు కళ్ళు ముద్దాం, अपनी आंखों को बंद करें అందరం కళ్ళు మూసుకుందాం. और मेरे पीछे बोलिए, నా వెంట పలకండి, प्रभु यीशु मसीह యేసు ప్రభువా मुझे ऐसा योद्धा बनाइए। నన్ను యోధునిగా చెయ్యండి. मैं आज నేను ఈ రోజున अपने पाप से पश्चाताप करता हूं। నా పాపాల నుండి పశ్చాత్తాపడుతున్నాను. अगर मैंने झूठ बोला है, నేను కానీ అబద్ధం చెప్పినట్టయితే मुझे क्षमा कर दीजिए। నన్ను క్షమించండి. मेरे विश्वास को बढ़ाइए, నా విశ్వాసాన్ని వృద్ధి చేయండి. उद्धार का टोप मुझे पहनाइए, నాకు సత్యమనే దట్టి కట్టర్చి పెట్టండి. और धार्मिकता की झिलम मुझे पहनाइए। నీతి అనే మైమరు నాకు తొలగింపజేయండి. मुझे कमर को कसने के लिए बेल्ट दीजिए, నాకు నన్ను సత్యమనే దట్టి కట్టండి. और मुझे तलवार दीजिए, నాకు వాక్యమనే కత్తి ఇవ్వండి. ताकि मैं शैतान से युद्ध लड़ पाऊं। సాతానుతో దాని యుద్ధం చేస్తాను. यीशु के नाम से యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, आमीन। ఆమేన్. हाथ उठा के ताली बजाइए। చేతులు ఎత్తి గట్టిగా చప్పట్లు కట్టండి. कितनों को आज का वचन समझ आया? कितने लोगों को वचन समझ आया? ఎంతమందికి వాక్యం అర్థమైంది? ఆమేన్. ఎంతమందికి ఈరోజు విన్న వాక్యం అర్థమైంది? तेलुगु में थोड़ा एक बार रिपीट करेंगे। 5 जो पॉइंट पहला बोला है वो हमारी सेफ्टी के लिए है, लेकिन 6 पॉइंट तलवार वचन वो युद्ध लड़ने के लिए है। एक बार बोलिए थोड़ा फिर ఇప్పుడు వాక్యం విన్నారు కదా, అవి విన్నటువంటి వాక్యాలన్నీ ఇప్పుడు అప్పచెప్పాలి. మీరు చెబుతారు కదా, రెడీనా? 5 అంశాలేమో దేవుడు మనకి ఇచ్చిన యుద్ధ ఆయుధాల్లో 5 ఆయుధాలేమో చేతులెత్తి దేవానికి స్తోత్రం అని చెప్పండి. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు, స్వస్థపరిచినందుకు వందనాలు, ఆశీర్వదించినందుకు వందనాలు, యుద్ధాయుధాలు దయచేసినందుకు స్తోత్రాలు, ఆత్మ ఖడ్గం ఇచ్చినందుకు స్తోత్రాలు, అంధకార శక్తులతో దుర్మార్గు దయ్యపు శక్తులతో పోరాడి జయం పొందటానికి కృపనిచ్చినందుకు స్తోత్రాలు. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతించండి స్తుతించండి. ఇంతవరకు దేవుడు మనకు అనుగ్రహించిన చక్కని సందేశాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్న పాస్టర్ తిమోతి ప్రార్థన చేస్తారు, ఏకీభవించుదాం, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇప్పటిదాకా నాయన మీ దాసుని మీ పక్షంగా నిలబెట్టుకొని మీరు ఒక్కొక్కరితోనూ సూటిగాను స్పష్టంగాను మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తుతి చెల్లిస్తున్నాను ఆయన. రోగులైన వారిని ప్రభువా అదే రీతిగా మళ్ళీ తిరిగి పంపించడం మీకు ఇష్టం లేక ప్రతి ఒక్కరిని మీరు తాకి ముట్టి స్వస్థత చేసినందుకు నీకు స్తుతి చెల్లిస్తున్నాను ఆయన. నీ సన్నిధికి ఒట్టి చేతితో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నిండారుగా దీవించబడి ఆశీర్వదించబడి సంపూర్ణమైన స్వస్థత విడుదల పొందుకొని కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ నాయన సంపూర్ణంగా నాయన మీ అందు పూర్తి విశ్వాసంతో నిండి దేవుణ్ణి సర్వాంకవచంగా ధరించుకొని సరళ నుంచి తిరిగి వెళ్ళులాగా మీరు మాట్లాడిన ప్రతి మాటను విన్న నీ బిడ్డలందరి హృదయాల్లోనికి నూరంతలుగా ఫలింప చేయబోతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ సన్నిధి కాంతిని బిడ్డలపై ఉంచేందుకు స్తుతిస్తూ మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపించుకుంటూ మన ప్రభువును మన రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రభు యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం
కుడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడయ్యండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. అందరికీ వందనాలు. వరుసగా లైన్లో కూర్చుంటే భోజనం వడ్డిస్తారు, భోజనం చేద్దాం. సాయంత్రం పెందరకాడ మందిరంలోనే కూటం, వేరే దిక్కు కాదు, చర్చిలోనే కూటం ఉంది. ఇంక మిగతా వాళ్ళు కూడా రాకపోయిన వాళ్ళు